యా. సో అంటే ఇక్కడ మనం మెయిన్గా వస్తే మనల్ని మనం ఎరక స్థితిలో ఉన్నట్టు అబ్జర్వ్ చేసుకోండి మాస్టర్స్. మనం రోజు అవన్నీ కూడా రామ్తా గారు ఒక పెద్ద ఆయన మాస్టర్ కాబట్టికి దాని 360 degrees లో ఆలోచించేసి ప్రతి డౌట్ ని అడుగుతున్నారు చూడండి. మనము ఇప్పుడు ఎవరైతే విజ్డమ్ లోకి వస్తారో ఇదంతా వింటామో మళ్ళీ పోగానే అది ఒక డేలో ఉండం కదా, మళ్ళీ రియాలిటీలో పడిపోతాం కదా. అది ఎందుకు అంటే ఇక రీజన్ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. పని చేయట్లేదు, నేర్చుకున్నా పని చేయట్లేదు. పని చేయట్లేదు దానికి రీజన్ కూడా చెప్తారనుకోండి. జస్ట్ ఇమ్మీడియట్ గా మనము విని మన క్లాసికల్ బయట పోయినా మర్చిపోవడానికి కారణం ఏంటంటే లాజిక్ మైండ్ వస్తుంది, పని చేస్తుందా పని చేయట్లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దట్ ఈస్ ఓన్లీ ఏ ఫిలాసఫీ. బట్ when if I taught you how to be one, what if I know how to open up your brain and incorporated thought and manifested reality, then we could say, was this the rational self that did this? Never. It is the irrational self, because God is unlimited, which means you are too. సో ఏమన్నారు? సో ఇంత చెప్పాక కూడా మరి మార్కెట్ ప్లేస్ లో పనిచేయదు కాబట్టికి దాన్ని మనం మర్చిపోతామని చెప్పారు. దట్ ఈజ్ ఓన్లీ ఫిలాసఫీ. నేను దైవాన్ని అనుకోవడం అనేది ఒక తత్వము. తత్వం అంటే ఒక ఫిలాసఫీ. మనకు కూడా చిన్నప్పటి నుండి అహం బ్రహ్మాస్మి అని వింటున్నాం కదా. అదేంటిది? ఒక ఫిలాసఫీ, ఒక తత్వము. అహం బ్రహ్మాస్మి అంటే నీ దైవాన్ని అని మనం రోజు నిజంగా దైవతత్వంలో ఉంటున్నామా? లేదు. అది ఒక ఫిలాసఫీ. బట్ when if I taught you how to be one, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నీ దైవాన్ని అనేది విన్నా బట్ నేను జీవించలేకపోతున్నా. నువ్వు జీవించట్లేదు అంటే అది తత్వమే. నువ్వు జీవించావంటే నువ్వు దైవాన్ని అయిపోయినావు. అది తేడా చెప్తున్నారు. బట్ నేను ఒకవేళ మీకు నేర్పిస్తే, అదే నువ్వుగా నేర్పిస్తే అప్పుడేంటి అని క్వశ్చన్ మార్క్ వేశారు. వాట్ ఇఫ్ ఐ నో? సో నాకు తెలుసు హౌ టు ఓపెన్ యువర్ బ్రెయిన్. అంటే మీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మీ బ్రెయిన్ లోపల అంత పవర్ ఉందని చెప్పాను కాబట్టి మీరు దానికి రీచ్ కావట్లేదు, యాక్సెస్ కావట్లేదు. బట్ నేను మీకు ఒక నేర్పిస్తాను. దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి అంటే, ఓపెన్ మీన్స్ మీకు ఎట్లా మీ కాన్షియస్నెస్ ని ఎట్లా ఆ బ్రెయిన్ లోపల ప్రతి కాడికి తీసుకెళ్లేసి మీ యొక్క థాట్ పవర్ తోటి ఎట్లా మేనిఫెక్ట్ చేయొచ్చు, మీరు అనుకున్నది ఎట్లా సృష్టించవచ్చు మీ జీవితం లోపల నేర్పిస్తే అని క్వశ్చన్ వేశారు. దెన్ we could say, was this the rational self that did this? ఒకవేళ మీరు ఇంపాసిబుల్ అనుకున్నది నేను చెయ్యేటట్టు చేస్తే, అది మీకు నేర్పించి మీతో చేపిస్తే, అప్పుడు అది మీ అంటే మన తెలివి అనుకుంటాం కదా. మన తెలివి, ఎవరిని తెలివి ఎంత బాగా తెలివిగా ఆలోచించి ఇన్ని రోజులు సేవింగ్ చేసిన వాడికి, ఇంత పెద్ద ఇల్లు కట్టినా, ఇంత పెద్ద జాగ కొన్నా, ఇంత పెద్ద చిన్నప్పటి నుండి పైసా కూడేసిన వాడికి లేచిన నేనే ఒక తెలివి అనుకుంటాం కదా. మన తెలివి ఆ రేషనల్ మైండ్ ఉంటది కదా. అర్థమవుతారు అంతగా ఏం చెప్తున్నారు? జనరల్ గా జ్ఞానం పక్క పెద్ద అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు వీళ్ళు అంటారు కదా, నా తెలివి ఇట్లున్నది కాబట్టి ఏదో నాకు రాళ్ళు వెనకేసిన అంటారు కదా. ఆ తెలివి, ఆ రేషనల్ మైండ్. ఓకేనా? ఒకవేళ మీకు నేర్పించి మీ బ్రెయిన్ యొక్క అతీంద్రియ శక్తుల్ని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, ఆ థాట్ పవర్ తోటి ఎట్లా ఒకటి సృష్టించవచ్చు అని నేర్పించిన తర్వాత, అది ఎవరు చేశారంటే ఆ తెలివి చేసిందని చెప్తారా? ఆ రేషనల్ మైండ్ చేసిందని చెప్తారా? అదే చేసిందా? ఎందుకంటే కొన్ని చూడండి, మనము ఒక గాడి మొక్కో ఏదో అనుకోనో ఒక విషయం అయితే కూడా దాన్ని తిరిగి మళ్ళీ మన దైవానికి కానీ మన అనుకుంటే అని అనుకోము. దాన్ని మళ్ళీ అది ఒప్పుకోము. అంటే ఒక మ్యాజిక్ మన జీవితంలో జరిగినా కూడా రేషనల్ మైండ్ వచ్చేసి నీకు మ్యాజిక్ జరుగుతుంది కానీ నీకు అంత సీన్ ఉందా, ఏదో అట్లా జరిగినట్లే, లేకుంటే ఎవడో హెల్ప్ చేస్తున్నా అయిందో, లేకుంటే ఏదో అయింది అనుకున్నాం. కానీ నీ థాట్ పవర్ నువ్వు అనుకున్నావు కాబట్టి అయిందని అది ఒప్పుకోదు. మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని మ్యాజిక్ మనం అనుకోము. అవి జరిగినప్పుడు కూడా అసలు అబ్బా ఎంత అద్భుతం జరిగింది అనుకోము. ఏదో అయినట్టుంది లేదో, అక్కడ ఆ రేషనల్ మైండ్ వచ్చేసి ఒప్పుకోదు. నీ థాట్ పవర్ కల అయిందని ఒప్పుకోదు అది. ఏదో లాజిక్ పెడుతుంది. ఈ లాజిక్ వల్ల ఇట్లా అయి ఉంటుంది తప్ప ఇట్లా కాదు. సో అట్లనే ఇంత నేర్పించినా కూడా మీరు మేనిఫెక్ట్ చేస్తే మరి ఇప్పుడు అది దేని వల్ల అయింది అనుకున్నారు? మీ తెలివి మీరు అనుకునే తెలివి రేషనల్ మైండ్ వల్ల అయిందా అంటే అది నెవర్, అది అసలుకే కాదు. అది నువ్వు మేనిఫెక్ట్ చేసింది ఎవరి వల్ల అయింది? ఆ ఇరేషనల్ మైండ్, ఆ రేషనల్ మైండ్, లాజిక్ మైండ్ కాకుండా వేరేది ఉంది కదా నీ బ్రెయిన్ లో, దాని వల్ల. అదే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. నీ లోపల నీ దైవత్వం ఏముందో దాంతో నువ్వు మేనిఫెక్ట్ చేసినావు తప్ప నీ రేషనల్ మైండ్ తోడు కాదు. అంటే మనము
క్యాల్కులేషన్ చేస్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక పని కావాలి, ఎవరిని కలవాలి, ఎవరికి లంచం ఇవ్వాలి, ఎవరితో చెప్పియాలి, అది లాజిక్ మైండ్ చేస్తుంది. మన మన దైవతత్వం అంటే ఆ ప్రాసెస్ ఎట్లయితుందో మనకు సంబంధం లేదు. ఇది అవుతుంది అంటే అవుతుంది, అంటే థాట్ రిలీజ్ చేయడమే మన ప్రాసెస్. అది మన దైవంగా చేసేది. అది రేషనల్ మైండ్ ఏం చేస్తుంది, అబ్బా ఇది పోతానంటే వీడు అడ్డు పుల్లేస్తాడు, వాడు అడ్డు పుల్లేస్తాడు, ఇది ఇట్లా కాదు, ఇది ఎట్లా చేయాలి, ఎవరితో చెప్పిస్తే చేయాలి, ఎట్లా చేయాలి, ఆ చెయ్యడం గురించి ఆలోచించేది లాజిక్ మైండ్. నువ్వు అట్లా ఆలోచించి చేయలేదు ఇక్కడ, నువ్వు జస్ట్ థాట్ పవర్ తోటి మేనిఫెస్ట్ చేయడం. అది ఎవరికి పాసిబుల్ అవుతుంది, నీలో ఉన్న దైవానికి పాసిబుల్ అవుతుంది. ఆ క్రెడిట్ ని మీరు మీ రేషనల్ మైండ్ కి, లాజిక్ మైండ్ కి ఇవ్వద్దు. సో ఇప్పుడు ఆ ఇంపాసిబుల్ అయింది దీని వల్ల చేసినావు, జస్ట్ థాట్ పవర్ తోటి చేసినావు. అంటే ఎవరితోటి, నీలో ఉన్న దైవాంతో చేసినావు, అంటే నువ్వు మేనిఫెస్ట్ చేసినావు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా నువ్వే దైవాన్ని అని అడుగుతున్నారు. అంటే వాళ్ళతోటి చేసి రియాలిటీ లోపల చేసి చెప్తున్నారు మాస్టర్. అంటే వాళ్ళకి రామ్తా స్కూల్లోకి వచ్చిన వాళ్ళకి నేర్పించేసి థాట్ పవర్ తోటి ఎట్లా ఫోకస్ గా చేయాలి, ఎట్లా మేనిఫెస్ట్ చేయాలో చెప్పి ఆ థాట్ పవర్ తోటి మేనిఫెస్ట్ అయిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు తత్వం అనేది అంటే ఏదైతే చెప్పిండో దాన్ని వాళ్ళ రియాలిటీ లోపల వాళ్ళు అనుభవించి దాన్ని మేనిఫెస్ట్ చేశారు. అంటే ఆ తత్వాన్ని వాళ్ళు విజ్డమ్ గా మార్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు తత్వం కాదు, అది వాళ్ళ విజ్డమ్. సో వాళ్ళు నమ్మారు. కాబట్టి ఇప్పుడు నమ్ముతామని వాళ్ళని అప్పుడు క్వశ్చన్ వేస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేపించి వాళ్ళు మేనిఫెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని క్వశ్చన్ వేసేసి, ఇది నీ రేషనల్ మైండ్ చేసిందా లేకుంటే ఇరేషనల్ మైండ్ చేసిందా? రేషనల్ మైండ్కి అయితే ఇంపాసిబుల్. అంటే నీ లోపల నీ థాట్ పవర్తో చేసినావు కదా, అంటే నీకు అంత క్రియేట్ చేసే శక్తి ఉంది కదా, అంటే నువ్వు క్రియేటర్ కదా, అంటే నువ్వు క్రియేటర్ అంటే నువ్వు గాడ్వా కాదా, అంటే యు ఆర్ గాడ్. అట్లా వాళ్ళతోటి ఇదేదో జస్ట్ తత్వం లేక నువ్వు దైవాన్ని అని చెప్పించి బోధించి చేయడం కాదు. యాజ్ ఎ స్టూడెంట్ గా విన్నదాన్ని ప్రాక్టీస్ చేపించి రియల్లో చూపించి నువ్వు రియలైజ్ అయినాక నీ తత్వాన్ని నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు నమ్మినావు అని క్వశ్చన్ వేసారు. అది తత్వానికి ఫిలాసఫీకి దీనికి తేడా. ఫిలాసఫీ అంటే లడ్డు తీయగా ఉంటది అని చెప్పడం తత్వము. అది తిని ఓహో తిన్నాక అనుభూతి చెంది చెప్పడము అది తత్వం. అది నువ్వు యు బికమ్ ఏ గాడ్. నువ్వు దైవాన్ని అని చెప్పడం వేరు. ఆ దైవంకు ఉండే లక్షణాన్ని నువ్వు అనుభూతి చెంది మేనిఫెస్ట్ చేశాక నువ్వు అది అయిపోయావు. సో నువ్వు అయిపోయావంటే తత్వం కాదు ఇంకా. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తత్వము, ఫిలాసఫీ అండ్ నువ్వు దానిగా మారడము. నువ్వు మారినప్పుడు నువ్వు రిలీజ్ అవుతావు నేను దైవాన్ని అని. ఓకే, సో స్టూడెంట్ ప్రాక్టికల్లీ ఇన్ దిస్ టైమ్ they learn everything in school but fail to realize that everything they learn is theory. They go out in the world and then they endeavor to put that into practice. Imagine a computer scientist flip up burgers. It is difficult to put them into levers. So everything I am telling you to do it not the truth. It is philosophy. It is my truth because I became it. I am it and was it. When will it become your truth? When will you know what I have told you will work? When you are able to do something that you could not ever do before, then you will know truth. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో స్టూడెంట్ ఇక్కడికి వస్తారు, నేను చెప్పింది చాలా బాగా శ్రద్ధగా వింటారు, తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక స్కూల్ చెప్పిందంతా ప్రాక్టీస్ చేయడానికి కష్టపడతారు, బట్ వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ నేను చెప్పేదంతా థియరీ, ఆ థియరీని ఎప్పుడు నువ్వు ప్రాక్టికల్ గా చెయ్యాలి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చెప్పే జ్ఞానం అనేది లైక్ ఒక పెద్ద సైంటిస్ట్, ఒక పెద్ద ప్రొఫెసర్, ఒక కంప్యూటర్నే కనుక్కున్నంత పెద్ద సైంటిస్ట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చి దోశ వేయాలంటే దోశ వేయడం ఈజీగా ఉంటుందా మాస్టర్స్? అది అందరికి రాదు, ఆయనకి ఎప్పుడు వంట ఇల్లే తెలియదు. ఓకేనా, అది తెలియదు. సో ఇప్పుడు కంప్యూటర్ తయారు చేయాలంటే పెద్ద జ్ఞానం కావాలి, కానీ దోశ వేయడం అయితే అంత అది సింపుల్ గా చేసే పనే కదా. అంత పెద్ద చదువుకున్నోనికి అది దోశ వేయడం ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో, నేను చెప్పిన ఇంత పెద్ద జ్ఞానాన్ని తీసుకొచ్చి మీరు అంత పెద్ద జ్ఞానంతో జస్ట్ సిల్లీగా దోశ వేయడానికి కష్టపడితే ప్రాక్టీస్ చేయడం అనేది అంటున్నారు. అంటే మీ క్యాపబిలిటీ అనేది ఒక కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నంత కెపాసిటీ మీకు ఉన్నది. అలాంటి వాళ్ళు
అది ప్రాక్టీస్ చేయడం లోపల మీరు అంత డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అంటే మన నిజతత్వం చాలా గొప్పది, బట్ మన సిల్లీ థింగ్స్ కి చిన్న మ్యానిఫెక్చర్ చేయడానికి అంత డిఫికల్ట్ గా అవుతున్నాం అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే ఈజ్ నాట్ ది ట్రూత్, ఇట్ ఈస్ ఏ ఫిలాసఫీ. మీకు ఏదైతే ఇప్పుడు చెప్తున్నా, మీరు దైవాన్ని చెప్తున్నారో అది సత్యము కాదు, అదొక ఫిలాసఫీ, ఒక తత్వము అన్నాడు. ఇంకో కంటిన్యూషన్, ఇట్ ఈస్ మై ట్రూత్, ఇది నాకు సత్యము. ఎందుకు మీకు సత్యం కాదు అంటున్నానంటే, నేను చెప్పేది సత్యం కాదు, ఒక తత్వం అని చెప్తున్నాను, ఒక ఫిలాసఫీ అని చెప్తున్నాను. ఇది నా సత్యము, ఎందుకంటే నేను దాన్ని అనుభవించి దాని దైవంగా నేను జీవించి దాని నిజతత్వాన్ని నేను పరిపూర్ణంగా అనుభవించిన కాబట్టికే అది నా సత్యము, కాబట్టికే అది నాకు ట్రూ. బట్ మీరు చేయలేదు కదా, నేను దైవం అని చెప్పాను, బట్ మీకెప్పుడు ట్రూత్ అవుతుంది, అది మీకెప్పుడు సత్యం అవుతుంది? ఫిలాసఫీకి సత్యానికి తేడా చూసారా మాస్టర్? ఫిలాసఫీ అంటే అది లడ్డు తీయగా ఉంటుంది అని మీకు చెప్తే అదొక ఫిలాసఫీనే, అది విన్నారు అంతే. కానీ మీరు తిని అనుభూతి చెంది ఓకే ఎస్ లడ్డు తీయగా ఉంది అని, అప్పుడు మీకు సత్యము. అది సత్యం ఎప్పుడైంది? మీరు సత్యమాక టెస్ట్ చేసి తిన్నారు, అనుభూతి చెందిన నిజంగానే లడ్డు తీయకుండా తెలిసింది కాబట్టి అది సత్యము. బట్ మీరు నాకు చెప్తే మళ్ళీ నాకు అది ఫిలాసఫీ, నేను మళ్ళీ తిని టేస్ట్ చేసి ఎస్ తీయగా ఉందంటే అప్పుడు నాకు సత్యం అవుతుంది. సో రామ్తా గారు చెప్పేది నేను దైవం అని చెప్తున్నారు, బట్ మళ్ళీ ఏమన్నది ఫిలాసఫీ అది ట్రూత్ కాదు అన్నారు. ఎందుకు? అది ఆయనకే ట్రూత్, ఎందుకంటే ఆయనకి అది విజ్డమ్ అయింది, ఆయన అనుభూతి చెందిలు కాబట్టి ఆయన ఏమంటున్నారు, ఆయనకు సత్యము. మీకు ఎప్పుడు సత్యం అవుతుంది మరి? వెన్ విల్ యూ నో వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ విల్ వర్క్, when you are able to do something that you could never do before. సో అది ఎప్పుడు మనకు సత్యం అవుతుందంటే, ఇప్పుడు నీ దైవాన్ని అని చెప్పిన ఆ ఫిలాసఫీని తీసుకొని మరి నీ దైవాన్ని అయితే ఏంటి, దైవానికి ఉన్న లక్షణాలు ఏంటి? దైవం అనేది అసలు లిమిటేషన్సే లేవు, దైవానికి అన్ని శక్తులు అన్ని అతేంద్రియాలు ఉంటది. అట్లా అనుకొని నీ లాజిక్ మైండ్ తోటి ఇంతవరకు చెయ్యింది నీ దైవం తత్వంతో నువ్వు దానికన్నా మేనిఫెస్ట్ చేస్తే ఆ శక్తిని ఉపయోగించుకొని అంటే అప్పుడు అది నీకు సత్యం అవుతుంది. అంటే నువ్వు దైవంగా జీవించినావు కాబట్టి నువ్వు దైవం అయిపోయినట్టే, అప్పుడు నీకు అది సత్యం అవుతుంది. దెన్ యూ విల్ నో ద ట్రూత్, అప్పుడు నీకు సత్యం తెలిసిపోతుంది, అవగతం అయిపోతుంది నీకు అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ ట్రూత్ యు picked up from this, it is going to be work. It is all because it is a little seed that says I have the ability to do the remarkable, and God is not gifted peoples above me. సో ఏం చెప్తున్నారు? సో రామ్తా గారు చాలా జ్ఞానం చెప్తారు కదా, ఆ మొత్తంలో ఏం అర్థం కాకుండా అట్లీస్ట్ నేను దైవాన్ని అని చెప్పేసి ఆ ఒక్క వాడిని పట్టుకొని నీ థాట్ పవర్ తోటి ఏదైనా మేనిఫెక్ట్ చేస్తే అది ఒక్కటి నేర్చుకున్నా కూడా చాలు అంటున్నారు. ఎందుకంటే అది ఒక్కటే నేర్చుకుంటే చాలు అంటున్నారు అంటే అందులోనే ఏముంది? అందులో బికాస్ ఇట్ ఈస్ ఎ సీడ్, లిటిల్ సీడ్. లిటిల్ సీడ్ లో ఏముంటుంది? చిన్న చెట్లో కూడా మహావృక్షమే దాగి ఉంటుంది. సో అట్లా ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు డూ రిమార్కబుల్ థింగ్స్. నేనే దైవాన్ని ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే ఏమంటుంది అక్కడ? నువ్వు ఏదైతే డినై చేసావో అన్ని కూడా నీకు వచ్చేసినాయి. నువ్వు యాక్సెప్ట్ చేసావు అంటే దైవానికి ఉన్న లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. సో కాబట్టి వన్స్ నీకు అన్ని వచ్చినాయి అంటే యువర్ రిమార్కబుల్, నీకు అన్ని రిమార్కబుల్ థింగ్స్ చేయడానికి నీకు అన్ని క్యాపబిలిటీ వచ్చేసినాయి. సో కాబట్టి అదొక్కటి నేర్చుకున్నా కూడా చాలు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? గాడ్ ఈజ్ నాట్ గిఫ్టెడ్ పీపుల్ అబోవ్ మీ. అంటే దైవం అంటే ఏదో అంటే మనం అనుకుంటాం కదా, స్వర్గంలో ఉండేవాళ్ళు దైవాలు, కింద అన్ని లోకాలు అనుకుంటే మానవుడు అనేటప్పుడు కొంత లో తక్కువగా ఉంటాడు. దైవం అంటే మనకంటే అట్లా అనుకుంటే అట్లా కాదు. దైవం అంటే ఏదో పెద్ద గొప్ప అంటే సపరేట్ చేసేసి వాళ్ళను వేరే సపరేట్ గా చూస్తాం కదా, అట్లా కాదు. సో గాడ్ ఈజ్ నాట్ ఏ గిఫ్టెడ్ పీపుల్ అబోవ్ మీ. వాళ్ళని నాకంటే గొప్ప వాళ్ళు జనరల్ గా జస్ట్ ఇది కాకుండా కొంచెం మనకంటే డబ్బు ఉన్నాడు అనుకోండి, మనం చూడాలని అనుకున్నా వాడు పెట్టు పుట్టినరా అనుకుంటాం కదా, వాడు రాసుకొని వచ్చిండ్రు అనుకుంటాం కదా, అట్లా ఎవ్వరూ లేరు, అందరము దైవాలమే. ఎబో బిలో అనేది ఏం లేదని చెప్తున్నారు ఇక్కడ. సో దైవం అంటే ఏదో గిఫ్టెడ్ పీపుల్ కాదు, అది మనకంటే ఎబో ఉండేటోళ్ళు కాదు అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ గిఫ్టెడ్ పర్సన్. There are only those who choose to know and those who do not choose to know. సో ఇక్కడ గిఫ్టెడ్ పీపుల్ అంటే ఎవరు లేరు.
సరే మన చుట్టూ ఉన్న అవధూతలు ఉంటారు. ఈవెన్ కొందరు గొప్ప వాళ్ళు కానీ ఈవెన్ మనం ఒక యోగ్యాత్మకతలో చూసుకుంటే కొందరు యోగులు, మునులు, ఋషులు కూడా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తారు కదా, ఒక స్మెల్ సృష్టించడం కానీ. సో చాలా ఉంటాయి అందులోపట. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళంటే ఏదో పెద్ద పెద్ద ఏమంటారు, చాలా జన్మల తపస్సు, చాలా పుణ్యాత్ములు, చాలా అది, నేను రోజు అన్ని మిస్టేక్స్ చేస్తాను, వాతో నాకు కంపారబుల్ ఏంటి, ఆయనకు అతీంద్ర శక్తులు వచ్చినాయంటే ఆయన ఎన్నో జన్మల తపస్సు ఏదో 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 అట్లా కొన్ని రీజన్ చెప్తాం కదా, అట్లా ఏది లేదని చెప్తున్నారు ఇక్కడ. దెర్ ఈస్ నో సచ్ థింగ్. సరే మరి వాళ్ళకి ఎందుకు ఆ శక్తులు వచ్చినాయి అంటే జస్ట్ ఒకటే డిఫరెంట్ చెప్పారు. వాళ్ళకి ఎందుకు ఆ శక్తులు వచ్చాయి, ఎందుకు అంటే అక్కడ రెండే కేటగిరీస్. ఒకటి వాళ్ళు ఏం చూజ్ చేసుకున్నారట, వాళ్ళు ఏదైతే తెలియకుండా నిగూఢంగా ఉందో అది నాకు సత్యం తెలియాలి అని కోరుకున్నారు. అది కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలియబడ్డది. వాళ్ళకి తెలియబడ్డది కాబట్టి వాళ్ళు అవకాశం చేసుకుని వాళ్ళు విజడంగా మారి వాళ్ళు అదిగా మారిపోయారు. ఇంకొకరు ఏది నమ్మలోను, హూ డు నాట్ చూస్ టు నో, వాళ్ళు ఏది తెలుసుకోవాలనుకోరు. ఓకేనా? సో నాకు సత్యం తెలియాలి, ఏంటి జీవితం అంటే ఇంతేనా, నాకు తెలియాలి అని ఒక థాట్ చాలు వాళ్ళకి. ఆ థాట్ వాళ్ళు చూజ్ చేసుకున్న నాకు తెలుసుకోవాలి, నాకు తెలియబడాలి అనే ఒక థాట్ రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు తెలిసిపోయింది. బైబుల్లో ఒకటి చెప్తారు కదా, అడిగితే ఇవ్వబడును అని. సో జస్ట్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు ఏంటంట, నాకు తెలియబడాలి అని చూజ్ చేసుకున్నారు, అంతే తేడా. ఇంకా వాడు గుడ్డిగా ఏది లేదు అని అంధవిశ్వాసంతో వాడు ఉన్నాడు కాబట్టి వాడు నమ్మింది కాబట్టి అక్కడ అంధవిశ్వాసం నమ్మిండు కాబట్టి అక్కడ క్రియేటర్ కాబట్టి అది క్రియేట్ చేయబడాలి కాబట్టి వాళ్ళు రియేట్ అట్లనే ఉంటది. ఆయన కూడా క్రియేటరే, అదే క్రియేట్ చేసుకున్నాడు. ఏంటిది, ఏది లేని తత్వాన్ని క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అన్లిమిటెడ్ తత్వాన్ని క్రియేట్ చేసినట్టు లిమిటెడ్ తత్వం క్రియేట్ అయింది అక్కడ. దట్స్ ఇట్, అంతే తప్ప పెట్టి పుట్టిన వాళ్ళు రియాలిటీలో డిఫరెంట్ ఉండడానికి కారణము వాళ్ళు చూజ్ చేసుకోవడమే. వాళ్ళ రియాలిటీ ఎట్లా ఉందంటే వాళ్ళు అది చూజ్ చేసుకున్నారు, వాళ్ళ థాట్ లోపల అది ఉంది, వాళ్ళ థాట్స్. వీళ్ళ థాట్స్ ఇట్లా ఉంది, నీ లిమిటే, నా బతికింతే, నా కర్మ ఇంతే, నా పేరెంట్స్ ఇట్లా చేసారు, నన్ను మంచి స్కూల్లో వేయలేదు, నాకు వీళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చి చేశారో, నేను ఇంతే నేను ఇంతే నేను ఇంతే, ఒక నువ్వు ఇంతే అన్నావు కదా, అది అంతే ఉంది, నువ్వు అది చూజ్ చేసుకున్నావు. వాళ్ళు గిఫ్టెడ్ ఎందుకయ్యాలో, వాళ్ళు పెట్టి పుట్టుకుని రాత మీద రాసుకొని రాలేదంట. వాళ్ళు నేను ఇది కాదు, ఎస్ నేను ఇది, ఎస్ నేను ఇది అవుతుంది, రేపు నేను ఇల్లు కొంటా, నేను బంగ్లా కొంటా, ఎస్ నేను ఇది చేస్తా, నెక్స్ట్ ఇది చేస్తా చేస్తా ఉంటది, అది చూజ్ చేసి ఏది వాళ్ళ థాట్, వాళ్ళ ఆలోచన. రోజు ఏం చేస్తున్నాం మనం, ఏం క్రియేట్ చేస్తున్నాము, ఆ రెండే తప్ప ఇంకా రోజు వేరేది ఏం లేదు. వానికి ఏంది, వాళ్ళ తాతలు సంపాదించలో పెట్టుబుట్టి మాది ఏమింది అంటే అట్లా కాదంట. థాట్ వాళ్ళు ఏం చూజ్ చేసుకుంటారు, మరి థాట్ ఏంటి, మనం ఏం ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ డిఫరెంట్ ఏమొచ్చింది, నువ్వే చూజ్ చేసుకుంటున్నావు, నువ్వేం క్రియేట్ చేస్తున్నావు. Do you know how many people have some okay, do you know how many people have come and listened and learned and been trained and are now living in the world? Many, thank God. It is not that they are a follower of me. Where are they going to, where are they going to go when I live here? I live here. How could you follow Ramta? You cannot follow me. It is impossible. Followers never learn anything. Student always learn. A student is willing to learn and be tested. Followers are never tested. They never learn. And of course, the Guru does not know anything anyway. So he is not going to teach them anything. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రామ్తా గారు ఇంత జ్ఞానం చెప్పి ఇప్పుడు ఎంత చెప్పేసుకొచ్చారు కదా. సో ఫిలాసఫీ అంటే ఏంటి, నీకు సత్యం ఎప్పుడైతే అని చెప్పారు కదా. ఇలా రామ్తా గారి దగ్గరకు వచ్చి ఇదంతా నేర్చుకొని విని దాన్ని ప్రాక్టీస్ చేసేసి ఆ తత్వంతో ఇప్పుడు ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు ఉన్నారంట. ఎంతమంది, చాలా మంది ఉన్నారంట. థ్యాంక్ గాడ్ అంటే గాడ్ కి థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే అలా అయినందుకు. సో ఇంకేమంటున్నారు కంటిన్యూషన్, ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ మీ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అంత గొప్పగా అంత చేయగలిగారంటే కారణం ఏంటి, వాళ్ళు రామ్తా ఫాలోవర్స్ కాబట్టి. ఫాలోవర్స్ అంటే తెలుసు కదా మాస్టర్, ఫాలోవర్స్ అంటే
ఫాలోవర్స్ అంటే వాళ్ళ బుక్స్ చదువుతాము, ఓకే నేను వాళ్ళ బుక్స్ వాళ్ళ ఫాలోవర్స్ ని వాళ్ళ సూత్రాలను వింటాము, వాళ్ళ సూత్రాలను 10 మందికి చెప్తాము, ఆ అది దాంతో జీవిస్తాం అనుకొని వాళ్ళ పేరు చెప్పుకొని జీవించడం కాదు. ఇంకా ఫాలోవర్స్ అంటే ఎగ్జాంపుల్ అంటే ఐ థింక్ ఇది జీసస్ క్రిస్టియానిటీ పరంగా చెప్పినట్టు ఉన్నారు. అంటే జీసస్ ఎప్పుడైతే వస్తారో జీసస్ ఏం చెప్తారు, ఆ అదే అన్లిమిటెడ్ నాలెడ్జ్ చెప్పినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేసి జీవించకుండా వాళ్ళ కుటుంబాలని ఇళ్ళని పిల్లల్ని వదిలేసేసి జీసస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ ఊరికి వెళ్తే ఏ ప్లేస్కి వెళ్తే అక్కడికి వెళ్ళడము అని చెప్పే అన్నిటిని వినడము అన్నితోటే ఫాలో అవడం, ఇంకా పిల్లలు లేరు ఏం లేదు. అంటే ఆ జ్ఞానం నచ్చింది, ఇంకా ఆయన ఫాలో అవుతూ పోవడమే, పిల్లల్ని అన్నీ వదిలేసుకుంటూ పోవడమే. అదొక ఫాలోవర్ చెప్పుకోవచ్చు ఇక్కడ. ఫాలోవర్ అంటే అంటే మోస్ట్లీ క్రిస్టియానిటీకి దగ్గరగా దాంతో కంపారిజన్ తో చెప్తారు కాబట్టి అదొక ఫాలోవర్స్. అలా నువ్వు ఫాలో అయ్యి గురు చుట్టూ తిరుక్కుంటా వెళితే నీకు ఆ లక్షణాలు వస్తాయా? గురువు చెప్పిన సత్యాన్ని విని ఆ సత్యాన్ని నువ్వు నీ నిజ జీవితంలో పెట్టుకొని దాన్ని పాటించి జీవించడం వల్ల వస్తాయా? ఆ డిఫరెన్స్ చూడండి. అబ్బా గురువు ఎంత బాగా చెప్పాడు, గురువు చుట్టూ తిరుగుతూ గురువు వెనకాలే తిరుగుతూ ఉంటే మన రియాలిటీలో మార్పు వస్తుందా? ఆ సత్యాన్ని గురువు ఏం చెప్పాడు, లడ్డు తీయగా ఉంటుందని చెప్పారు. ఆహా గురువుజీ లడ్డు తిన్నారా, అబ్బా లడ్డు స్వీట్నెస్ ఆస్వాదించారా, ఆహా అబ్బా గురువు ఎంత గొప్పవాడు, గురువు లడ్డు టేస్ట్ చూసిన అనేసి గురువు చుట్టూనే తిరిగితే బాగుంటుందా? ఓ గురువు లడ్డు తీయగా ఉంటాయని చెప్పిననేసి వెంటనే వెళ్ళి లడ్డు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుందో చూసేసి తిని టేస్ట్ చూసేస్తే ఇప్పుడు తనక సత్యం తెలిసిందా? గురువు చుట్టూ తిరుగుతే రాదు. అంటే ఫాదర్ అంటే ఇది ఒకటి కూడా చెప్పుకోవచ్చు. సో అలా వాళ్ళకి ఎందుకు అదంతా మార్పు వచ్చిందంటే అబ్బా ఈయన చాలా ఎన్లైటెడ్ మాస్టర్ వచ్చిండు అనేసి ఎక్కడ క్లాసులు పెడితే అక్కడ వచ్చి కూర్చొని ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను ఫాలో కావడం వల్ల రాలేదు అంటున్నారు. వర్ దే ఆర్ గోయింగ్ టు బి గో వెన్ ఐ లీవ్ హియర్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడి నుంచి అంటే రామ్తా గారు తెలుసు కదా మనకి ఛానలింగ్ అంటే ఆయన అన్లైటెడ్ మాస్టర్ ఇక్కడికి వచ్చి ఛానలింగ్ ద్వారా అంటే ఇక్కడ వచ్చి చెప్పిండు, మరి నేను ఇక్కడ ఉండడు కదా, మరి అని అంటే వేరే ఫ్రెండ్స్కి వెళ్తారు, మరి మనం పోతాం అక్కడికి అంటే పాసిబుల్ అవుతుందా? రామ్తా గారిని ఫాలో కావడం అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం ఇంపాసిబుల్, ఫాలో కాదు. అలా మీరు నన్ను ఫాలో కాలేరు. యూ కెనాట్ ఫాలో మీ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫాలోవర్స్ నెవర్ లర్న్ ఎనీథింగ్. అంటే ఇక్కడ మనకు చెప్తారు, ఇంకా చాలా బుక్ లో చెప్తారు, ఒక సత్యం చెప్పగానే వాళ్ళ గుడి కట్టేస్తారు, గోపురాలు కట్టేస్తారు, పూజలు చేస్తారు. అలా చేయడానికి అలా వస్తుందా? వాళ్ళని ఫాలో కూడా సరే వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారు కదా, అలా తీయడం ద్వారా వస్తుందా? ఫాలో అవ్వడం వస్తుందా? ఇంపాసిబుల్, అట్లా రాదు అని చెప్తున్నారు. స్టూడెంట్ ఆల్వేస్ లర్న్ యాజ్ అ స్టూడెంట్ ఈజ్ విల్లింగ్ టు లెర్న్ అండ్ బి టెస్టెడ్. ఇక్కడ బి టెస్టెడ్ అంటే ఏంటిది? తన విన్న ఇట్లా చెప్పుకోవచ్చు కరెక్ట్ గా అంటే ఇక్కడ విన్న జ్ఞానాన్ని ప్రాక్టికల్, థియరీ ప్రాక్టికల్. ఒకటి చెప్పారు, 2 సొల్యూషన్ కలుపు బాబు ఇది అవుతుంది, ఈ కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పిండు, అది థియరీ. నువ్వు నిజంగా ఇంటికి వెళ్ళి 2 సొల్యూషన్లు కలిపినావు, అరే కలర్ చేంజ్ అయింది అంటే ఎస్ సత్యమైంది, అది నువ్వు టెస్ట్ చేసినావు, దాన్ని పని చేస్తాంది అంటే ఇది సత్యమైంది. పని చేస్తాను ఎట్లా తెలిసింది నీకు? ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూసినావు కాబట్టి. స్టూడెంట్ ఏం నేర్చుకుంటే ఏం చేస్తాడు వాడు? ఇంటికి మరి టెస్ట్ చేయాలనుకుంటాడు, వాడు టెస్ట్ చేసినాడు మనకి సత్యమైంది కాబట్టి వాడు నేర్చుకోగలిగిండు. మరి ఫాలోవర్ టెస్ట్ చేశాడా? మూర్ఖంగా ఉంటారు. క్రిస్టియానిటీలో మాస్టర్స్ వాళ్ళ శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినందుకు అది వాళ్ళ బైబుల్ కి వ్యతిరేకంగా చెప్పిళ్ళు అనేసి వాళ్ళని కాల్చి చంపిళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్ ని. ఎందుకు? వాళ్ళు జీసస్ ఫాలోవర్స్, వాళ్ళు జీసస్ ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు సత్యం తెలియదు కాబట్టి ఇంకొకటి చేస్తే కూడా వాళ్ళని తగలబెట్టిళ్ళు. అంటే అది వాళ్ళ సత్యం కాలేదు. ఫాలోవర్స్ అలా మూర్ఖంగా ఉంటారు, గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మిళ్ళు ఎందుకు? అది టెస్ట్ చేయలేదు కాబట్టి అది మూఢత్వమే అవుతుంది. సత్యాన్ని ఫిలాసఫీగా ఉంది అంటే అది నీ మూఢత్వమే. సో అంటే అక్కడ మనం అనవసరమైన ఆర్గ్యుమెంట్ కూడా వెళ్ళాము. ఇప్పుడు అంతే గారు దిస్ ఇస్ నా ఓన్ అంటే నాకు సత్యం కానప్పుడు ఓకే వాళ్ళకి అది వాళ్ళు లేరు అని ఆర్గ్యూ చేస్తే చేసుకొని, ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ రైట్. నా ఎనర్జీ ఎందుకు వేస్ట్? నేను టెస్ట్ చేసుకోవడము నాకి అనుభవంలోకి తెచ్చుకోవడం నాకు ఇంపార్టెంట్, కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చర్చలు చేసుకుంటే నాకు వచ్చేయండి ఇంతవరకు నాకు సత్యం కాలేదు కదా. నా వర్క్ ఏంటి? నేను టెస్ట్ చేసేసి నేను సత్యం తెచ్చుకోవడం, అది నాకు పనికి వచ్చేది. కానీ వాళ్ళు ఆపోజిట్ గా అది చేస్తున్నారనేసి అక్కడ పోయి నేను వాగ్వాదం చేస్తే అది స్టిల్ నేను ఏమవుతుంది అక్కడ? అది మూఢనమ్మకమే అవుతుంది. సో నా తెలివి ఎక్కడ పెట్టాలి? యాజ్ స్టూడెంట్గా నా ప్రాక్టికల్స్ లో నేను పెట్టుకోవాలి. నేను జీవిస్తున్నానా లేదా, నేను నా సత్యంలోకి తెచ్చుకుంటున్నానా లేదా.
ఈవెన్ ఒక రియాక్ట్ అయిన వంటి నువ్వు ఎక్కడ పడిపోయినా మళ్ళీ లాజిక్ మైండ్ లోనే పడిపోయినట్టే కదా, నువ్వు రియాక్ట్ లో పడిపోయినట్టే కదా. నువ్వు ఎమోషన్ లో పడ్డావంటే డివేట్ అయినట్టే, జ్ఞానం డివేట్ అయినట్టే. జ్ఞానానికి నువ్వు సపోర్ట్ చేయడం కాదు, నీ ఎమోషన్ వచ్చిందంటే నువ్వు ఎక్కడున్నావు. ఎమోషన్ అంటే ఏంటి, లాజిక్ మైండ్ లోనే ఉన్నావు, ఇంకా నువ్వు దాటలేదు, ఎమోషన్స్ నే దాటలేదు. సో ఇంకెక్కడ ఫైటింగ్స్. ఓకే, సో అది స్టూడెంట్ పని ఏంటిది, సత్యం నేర్చుకున్నానా, ప్రాక్టీస్ చేసుకున్నానా, టెస్ట్ చేసుకున్నానా, అది ఉంటది. ఫాలోవర్స్ గుడ్డిగా నమ్ముతారు కాబట్టికే అలా ఎవరైనా గురువుని తక్కువ అంటే ప్రేమ ఫైట్ చేయడము, చంపడాలు ఇవే జరిగినాయి. కృష్ణాంటి పేరు మీద ఎంతమంది. సో ఓకే, అది మన స్టోరీ కాదు ఎనీవే. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటిది, ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే గుడ్డిగా నమ్ముతారు, గురువు చెప్పిన దాన్ని రియాలిటీలో పెట్టి టెస్ట్ చేసుకొని చేసేటోడు స్టూడెంట్, ఫాలోవర్స్ కాదు. సో దే నెవర్ లర్న్. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఎప్పుడు నేర్చుకోరు. ఇంకా ఏమన్నారు, ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, అండ్ అఫ్ కోర్స్ ద గురు డస్ నాట్ నో ఎనీథింగ్ ఎనీవే, సో ఈస్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ ఎనీవే. సో అంటే ఏం చెప్పారంటే రామ్తా గారు, ఈ ఎర్త్ మీద ప్రజెంట్ నేను తప్ప ఏ గురువు లేరు అని చెప్పారు. ఎందుకంటే రామ్తా గారు ఒక్కరే అసెండ్ అయిన మాస్టర్స్. సో రామ్తా గారుకి సత్యం అది. రామ్తా జ్ఞానం చెప్పే వాళ్ళమందరము కూడా మనమందరం లెర్నర్స్ని, అంటే మనం ఫిలాసఫీనే నేర్చుకుంటున్నాము. అంటే గురువు అనే వాళ్ళు ఇక్కడ చెప్పే రామ్తా గారు ఒకటే గురువు ప్రజెంట్ ఇప్పటికి, రామ్తా గారికి ఒకరికి సత్యమైంది కాబట్టి. సో గురువు అయితే ఎవరైనా గురువు పేరు చెప్పుకొని సత్యం చెప్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ద గురు డస్ నాట్ నో ఎనీథింగ్ ఎనీవే, సో ఈస్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్. ఆయన చెప్పేది ఏం లేదు, ఇంకా వాళ్ళేం నేర్చుకుంటారు అన్నట్టుగా ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కంటిన్యూషన్ చేద్దామా మాస్టర్స్? కంటిన్యూ చేయండి మాస్టర్, ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. There are many entities in which this is a truth. You cannot look at them and say that is impossible. How do you know God is within you? You cannot look at them and devalue them because they are outrageous, because they are touched something within themselves that has always been there. And what do they call that? They did not call it a name. They call it the mother, father. It is my Holy Spirit. It is the God within me. It is that which I ultimately am. And I am greater than my limitations. Now they know a truth. You do not yet. So ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మాస్టర్స్ అంటే, సో చాలా మంది ఎంటిటీస్ అంట రామ్తా దగ్గరకు వచ్చేసి ఈ సత్యాన్ని తెలుసుకొని స్టూడెంట్స్ వాళ్ళ రియల్ లైఫ్ లోపల ప్రాక్టికల్ గా పెట్టినటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళు సత్యం తెలుసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, దైవాన్ని అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇది ఎట్లా పాసిబుల్ అయితే, నువ్వు దైవాన్ని ఎట్లా అవుతావు, ఎట్లా అని మీరు వాళ్ళని క్వశ్చన్ చెయ్యకండి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు. సో ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు, వాళ్ళ లోపల ఉన్న ఒక దాన్ని ఏదో టచ్ చేశారంట, అది ఎప్పటికీ వాళ్ళ లోపల దాగి ఉంది, అది ఎప్పుడు ఉంది, ఆ ఉన్న దాన్నే వాళ్ళు కనుక్కోగలిగారంట, వాళ్ళని టచ్ చేశారట. సో వాళ్ళు దాన్ని మరి అది ఏంటిది వాళ్ళ లోపల ఉంది, అది ఏంటిది, దానికి ఏమైనా నేమ్ ఉందా అంటే కొందరు దాన్నే ఏమంటారు, ఆదిశక్తి అన్నిట్లో చైతన్యమే నడిపిస్తుంది అని చెప్తారు కదా. చైతన్య స్వరూపమా, ఆదిశక్తినా, లేకుంటే తండ్రి అంటారా, లేకుంటే హోలీ స్పిరిట్ అంటారా. సో అట్లా ఏదైనా అనొచ్చు. సో ఇట్ ఈస్ ద గాడ్ విత్ ఇన్ మీ, అదేంటిది నాలో ఉన్న దైవము.